ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి అయితే వచ్చేసాం మనం. వరలక్ష్మీ వ్రతం రోజు వీడియో ఫ్రెండ్స్ ఇది. తెల్లవారుజామునే లేచి ముంగిట ముగ్గులు అనేది పెట్టుకునేసి అమ్మవారి పూజ అయితే పూర్తి చేసుకున్నాను. అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారి వ్రతం అయితే సాయంకాలం తొలితోటికైతే వచ్చేసాము మనము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఈ కోనేటిలో నీళ్ళు అనేవి చల్లుకుంటే చాలు మన పైన సకల దోషాలు అనేది తొలగిపోతాయి. ఈ చెట్టుకి అయితే ఎన్ని ఉయ్యాలలు కట్టున్నారో చూడు. సంతానం లేని వాళ్ళైతే ఈ చెట్టుకు ఉయ్యాలలు కడితే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అనేది కలిగిందట. అమ్మవారి సన్నిధిలో అయితే మనం వీడియో లేదండి. ఇదే అమ్మవారి గుడి. లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారు వెలిసి ఉన్న సన్నిధి. ఇక్కడైతే స్వామివారికి దీపారాధన చేసి మొక్కుకున్నాను. ఈ కొండలలో వెలిసి ఉన్న కొలతోటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ 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 చెంచులక్ష్మి అమ్మవార్ల కళ్యాణము తదుపరి వరలక్ష్మి వ్రతం అయితే జరిపిస్తున్నారు. మనము కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం స్వామివారి అమ్మవారి ఆశీర్వాదాలు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకుంటేనే సకల దోషాలు అనేవి తొలగిపోయి అష్టైశ్వర్యాలు
एकदेश पानीयमाने विराजोदोहोति निजकृत्वा विराजोदोहोति विराजोदोहमतीय मम पद्याय विराज देशं पुरस्तान्निरीयमार्गं समुद्रं विमन्त्रेता समुद्रं भद्रेणानि स्वाम्याय समगच्छति अत्यन्तं प्रजया भूयासं नापराधे जीवन्मयः अत्र वासो नवादिकं यथादित्येन्याभरणानि दत्त्वा अत्र वरवरं कृत्वा ॐ जगत कल्याण ब्रह्म చేసేటువంటి కళ్యాణం కాబట్టి బ్రహ్మ రాజరాజుని చూస్తారా అటువంటి బ్రహ్మని ఇక్కడ కూర్చొని ఈ బ్రహ్మోత్సవాలు నడుపుతారన్నమాట. ఈ బ్రహ్మోత్సవం అనేటువంటిది కానీ చూస్తే కళ్ళు చేసుకున్నటువంటి పాపం పోతుంది, నడిస్తే కాళ్ళు చేసుకున్నటువంటి పాపం పోతుంది. ఈ కొలుతోటకు వచ్చి ఎవరైతే నడుస్తారో వాళ్ళు కాళ్ళు చేసుకున్నటువంటి పాపం పోతుంది. అక్కడ ఉండేటువంటి తీర్థం తగులుకుంటే దేహం చేసుకున్నటువంటి పాపం పోతుంది. నమస్కారం చేస్తే కుడికి మంచి చేస్తుంది, ఎడంకి చెడు చేస్తుంది. మంచి చెడుని సమానంగా చూడడం. నమస్కారం చేస్తే తీర్థం చేసుకున్నటువంటి పాపం పోతుంది. అంటే ఆ దేవతను చూస్తే కళ్ళు చేసుకున్నటువంటి పాపం పోతుంది. అంటే ఇంకా ఏం కావాలి అంటే తల్లి కడుపులో నవమాసములు మోసి ఈ మాంసపు బయటికి వచ్చినప్పుడు ఈ దోషం ఎప్పుడు పోవాలి అంటే ఈ దగ్గర నుండి స్వామి తీర్థం తీసుకుంటే. కాబట్టి ఒక తీర్థయాత్ర చేసిన ఒక బ్రహ్మోత్సవంలో కేవలానికి వచ్చినా కూడా దేహం అంతా మొత్తం శుద్ధి అవుతుంది. అందుకని దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాపన ఇదే అజ్ఞాన నిర్మాల్యం. ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసమే దేవాలయ సందర్శనం చేసుకుంటున్నాము. అదే ధర్మాంతకామేషు నాది అందరూ ధర్మేజ అధ్యేత కామేజ నాది చరితవ్యా దేవుడు దేవిత్యానం సమస్త జగదాధార మహామండూక ప్రపంచానంతా కూడా ఇప్పుడు దీంట్లో ఈ మహాసంకల్పం చేస్తాను. ప్రత్యక్షాద్రి సహస్రానం విధివుల దేవిత్యానం సమస్త జగదాధార మహామండూక పూర్ణ యజ్ఞ శేషుదేవేరాం పురందర పావక యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకానాం జగత భవ హరిహర దేవగణానాం నారద విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమ భృగవ్యాసాది మహర్షీరాం సీత అరుంధతి హల్య తారా మండోదరి పాంచాలి దమయంచాది మహాపతివ్రతానాం హరిశ్చంద్ర నర కార్తికేయ విక్రమార్క కపోతరాజ పుణ్య పురుషానాం గంగా నర్మదా రేణుకా మలయపహారిణి శ్రీ కృష్ణవేణి గోదావరి హేమరథ్యాది మహానదీనాం జింబూ నింబకదంబ చోదక్రముక మచ్చోదాత్రి దాడిన్యాది వివిధ ఫల వృక్షాణాం పుణ్యాగజాత కేతకి మల్లికా మాధవి మానక్యాది వివిధ కుసుమానాం కస్తూరి కుంకుమ అమరు గోరోచనాది వివిధ సుగంధానాం అపరిమిత కనక కలశక కన్యక గృహవేదిక విశ్వవీణావాది వేదధ్వనీనాం కాశీ పురుషోత్తమ రామేశ్వర తత్కమీమాంసాన్యాయ వైశేషిక పాత్ర ప్రాభాకర షట్యాస్త్రాణాం నగ్న ఘోర రేత్తాణ నవాంశ త్రింశదంశాంశకారాం
ఆశాసానా సౌమనసం ప్రియాం సౌభాగ్యం ధనం అగ్నిహరణుడతా భూత్వా ఈ అందరూ కూడా దీర్ఘ సౌమంగళ్యంతో ఉండమని చెప్పి అమ్మవారికి మీరందరూ కూడా ఈ జగత్ కళ్యాణంలో వచ్చినటువంటి ఉత్తేజలంతా కూడా 100 కాలాలు సంపూర్ణమైనటువంటి దీర్ఘ సౌమంగళ్యంతో ఉండాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా కోరుకుంటే అటువంటి సౌభాగ్యమే మీకు కలుగుతుంది. ఈ శ్రావణ మాసం ఇటువంటి మహత్ కళ్యాణం చూస్తే మీరు చేసుకున్న ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, దైత్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి అయితే మీరు కోరుకుంటారో ఆమె సంపూర్ణంగా మీకు విజయం చేకూరుస్తుంది. ఇప్పుడు జగత్ కళ్యాణమైనటువంటి ఈ మాంగళ్యం సిద్ధలక్ష్మి అమ్మవారికి మాంగళ్య దానం జరగబోతున్నది. అందరితో చరితార్థం చెందవలసింది.